వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లపైకి దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పాల్గొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్. కొత్త సంవత్సరంలో రేవంత్ సర్కార్ అదిరిపోయే న్యూస్. మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్, ఆంటోనీతో సీన్ రీకన్స్ట్రక్షన్. బలపడిన అల్పపీడనం వచ్చే 3 రోజులు వానలే వానలు, పిడుగులు పడే ఛాన్స్. ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్. ప్రధాని మోదీ అనకాపల్లి టూర్ దాదాపు ఖరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాపాలన నిర్వహించారు. దీంట్లో ఎక్కువ దరఖాస్తులు ఇళ్ల కోసమే వచ్చాయి. నాకు 80.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారి ఇళ్లలోకి సర్వేయర్లు వెళ్లి ఇందిరమ్మ ఇల్లు యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. కానీ ఈ సర్వే ప్రభుత్వం ఆశించినంత వేగంగా జరగటం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు 35% మాత్రమే పూర్తయినట్టు సమాచారం. సంక్రాంతి వరకు క్షేత్రస్థాయి సర్వే ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కానీ మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. నెలాఖరు వరకు కాకుండా సంక్రాంతి వరకు పూర్తి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ సర్వే పూర్తయ్యాక గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి షాద్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి కల ఇల్లు అని, ఇలాంటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, గ్రామంలో నిరుపేదలను గుర్తించి గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందజేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డిపల్లి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి త్రిప్పిశెట్టి సుదర్శన్, తార్నాక శ్రీనివాస్, ఏర్పుల లింగం, దూరం చిన్న శ్రీనివాస్, గ్రామ సెక్రటరీ స్వరూప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచమని పదే పదే చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలకు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపంలో షాక్ ఇస్తోందన్నారు. 6 నెలలకే రాష్ట ప్రజలపై 16,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారన్నారు. డిసెంబర్ నెల నుండి వస్తున్న కరెంటు బిల్లులు ప్రజల నడ్డి విరిచేలా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. ఇక ఇదే సమయంలో విద్యుత్ బిల్లులు సైతం తడిసి మోపెడవుతున్నాయన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులను ఎలా చెల్లించాలో తెలియక, సకాలంలో చెల్లించలేక ప్రజలు అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు మిన్నుకుండిపోతుందన్నారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమ ద్రోణి అల్పపీడనాన్ని తేమను తన వైపు లాగడానికి ప్రయత్నిస్తోందని వివరించింది. దీనికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అంటే డిసెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ సినిమా నాకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు, అందుకే సలార్ 2 కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ సినిమా నా కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుంది అని చెప్పుకొచ్చారు. సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సలార్ సినిమాతో నేను పూర్తిగా హ్యాపీగా లేను. సలార్ మొదటి భాగానికి నేను చేసిన ప్రయత్నం పట్ల అసంతృప్తిగా ఉన్నాను. చాలా హాలో ఆంధ్ర అనకాపల్లిలో మరోసారి ప్రధాని ఆవాజ్ వినిపించనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 8న అనకాపల్లిలో పర్యటించారు ప్రధాని మోదీ. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా అభివృద్దికి కీలక హామీలను ఇచ్చారు కూడా. ఇటీవలే నవంబర్ 29వ తేదీన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం వల్ల పర్యటన రద్దయింది. అయితే జనవరి 8న ప్రధాని మోదీ అనకాపల్లి వస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. అంబేద్కర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పివి రావు, మాల మహానాడు జాతీయ నాయకులు మూలే మేఘరాజు, రాష్ట నాయకులు గోవురాజు డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం పివి రావు, మాల మహానాడు ఆధ్వర్యంలో పెంట్లవెల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా అంబేద్కర్ చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన నిర్వహించారు. అట్టడుగు వర్గాల ఆరాధ్య దైవం అంబేద్కర్ ను అనుచిత వ్యాఖ్యలతో అవమానించి దేశవ్యాప్త ఆందోళనకు కారణమైన అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, అమిత్ షా వ్యాఖ్యలతో రాజ్యాంగాన్ని నమ్ముకున్న ప్రతి పౌరునికి గుండెకు గాయమైందన్నారు. ఈ కార్యక్రమంలో పివి రావు, మాల మహానాడు నాయకులు గోవురాజు, బిజ్జా వెంకటేష్, గోవు తిరుపతయ్య, బోడా చెన్నకేశవ, గోపాలకృష్ణ, మూలే శివరాములు, మూలే వెంకటస్వామి, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన దాదాపు ఖరారైంది. జనవరి 8న ప్రధాని మోదీ అనకాపల్లి వస్తారని పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆర్సెల్లర్ స్టీల్ ప్లాంట్ సహా మరికొన్ని అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. క్రీస్తు జననం మానవాళికి శుభకరమని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రేమ, శాంతి, సంతోషాలకు ప్రతీక క్రిస్మస్ అని పేర్కొన్నారు. క్రీస్తు బోధనను అందరూ ఆచరించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణించే విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టిగా మందలించింది. దీంతో రాష్ట వ్యాప్తంగా పోలీసులు హెల్మెట్ ఉపయోగం అవసరంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పలు చోట్ల డీఎస్పీల ఆధ్వర్యంలో హెల్మెట్ పెట్టుకుని పోలీసులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అంతేకాకుండా కాలేజ్, రద్దీకూడలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి హెల్మెట్ ధరిస్తే వచ్చే ఉపయోగాల గురించి చెబుతున్నారు. అయితే వీటన్నింటికి భిన్నంగా గుంటూరు ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని పలువురు ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎస్పీ నుంచి ప్రశంసలు కూడా అందాయి. గుంటూరు మార్కెట్ సెంటర్లో యమధర్మరాజు వేషంలో ఉన్న వ్యక్తితో వినూత్నంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యమధర్మరాజు రూపంలో ఉన్న వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో పాటే ఉంటూ ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారో వారి దగ్గరికి వెళ్లి హెల్మెట్ లేకపోతే యమధర్మరాజు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్లే అని చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరుగుతున్న అనర్థాల గురించి వివరిస్తారు. హెల్మెట్ పెట్టుకుంటే తలను ఎలా కాపాడుకోవచ్చో చెబుతారు. యముడు వేషంలో ఉన్న వ్యక్తి ఇవన్నీ వివరిస్తుంటే బైక్ ప్రయాణికులు ఆసక్తిగా వింటున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని బైక్ పై ప్రయాణించే వారికి వివరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లపై దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పాల్గొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్. కొత్త సంవత్సరంలో రేవంత్ సర్కార్ అదిరిపోయే న్యూస్. మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్, ఆటోడితో సీన్ రీకన్స్ట్రక్షన్. బలపడిన అల్పపీడనం వచ్చే 3 రోజులు వానలే వానలు, పిడుగులు పడే ఛాన్స్. యముడు ఫాలో అవుతున్నాడంటే మీరు తప్పు చేసినట్టే, మీరు జాగ్రత్త. ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్